హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఆల్రెడీ రీస్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్ చాలా సక్సెస్ఫుల్గా మీరు చేశారు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. దాంట్లో ఒక 2-3 వీడియోలు ఉన్నాయి, నాకు తెలుసు అవి ఎలా చేయాలో కూడా ఎప్పుడు చేయాలో నాకు క్లారిటీ ఉంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వీఆర్ స్టార్టింగ్ డిఎస్ఏ అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను కదా. అండ్ హీఈస్ ఆల్సో సమ్ బేసిక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ మాత్రం లైట్గా వచ్చు అనమాట. ఒక ప్రకారంగా ఆయన మీలాంటోడే అనుకోండి. మీకు వచ్చు అంటే వచ్చు, మీకు రాదు అంటే రాదు. ఆయన అంతే, ఆయనకు వచ్చా రాదు అది సెకండరీ అనమాట. సో సాయి కృష్ణ, హాయ్. హలో సార్. సో అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్తో పాటు వై నాట్ డేటా స్ట్రక్చర్స్ కూడా అయిపోతే ఫుల్ ఫ్లెజ్డ్గా అయిపోతుంది కదా అప్పటికల్లా అని. అండ్ డేటా స్ట్రక్చర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు కూడా బాగా తెలిసిందే, ప్రతి కంపెనీలో అడుగుతూ ఉంటారనమాట. ఐ విల్ టేక్ యూ త్రూ ద కోర్స్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్. మాకు అసలు ఈ అర్థాలే తెలియదు సార్, తెలుగులో మార్చిపెట్టినారు ఫస్ట్. డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ప్రతి ఎంసీఏ, బీసీఏ, కంప్యూటర్ సైన్స్ ఎవరైనా కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలనుకుంటారు కానీ అసలు ఎవరు నేర్చుకోరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అదే బ్యాచ్ అనమాట. ఇన్ని సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా స్ట్రక్చర్స్ అక్కడ ఇక్కడ కొంచెం ఏదో మిక్చరు పానీపూరి లాగా అక్కడెక్కడ కొంచెం తెలుసు, కానీ నాకు పూర్తిగా అంత తెలీదు. ఓకే, సో ఈ ఛాలెంజెస్లో నేను కూడా ఇంప్రూవ్ అవుదామని. అండ్ ఇప్పుడు దీంతో మనకి ఏంటి ఉపయోగం అంటే, మనకి డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్లో వన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఓకే, కంప్యూటర్ సైన్స్లో ఇది ఒక హార్ట్ అని చెప్తాను. ఇది తెలిస్తే ఒకటి మీ బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, మంచి కోడింగ్ రాయొచ్చు. అండ్ ప్రతి కంపెనీస్ ఇవే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఏదైనా కంపెనీలో డిగ్రీ ఉందా లేదా అని అడుగుతారో లేదో తెలియదు, కానీ డేటా స్ట్రక్చర్స్ వచ్చా రాదని అడుగుతారు. అవునా కదా? ఆల్రెడీ నాకు ఇంటర్వ్యూ జరిగింది సార్, ఆల్రెడీ అడిగినారు. ఓకే, వాళ్ళు అడిగితే ఫస్ట్ అడిగింది డిఎస్ఏ వచ్చా అని అడిగినారు. లేదు బేసిక్స్ మాత్రం వచ్చా అంటే, అవునా మాకు ఫుల్ డిఎస్ఏ వస్తాయి కానీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సూపర్. సో ఐ విల్ కంటిన్యూ, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో జనరల్గా డేటా స్ట్రక్చర్స్ అనమాట. డేటా స్ట్రక్చర్స్ అని అంటారు, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా అంటారు. షార్ట్ ఫామ్లో డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనమాట. జనరల్గా మనం అల్గోరిథమ్స్తో స్టార్ట్ చేస్తాము. అల్గోరిథమ్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో క్లారిటీ తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై అల్గోరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్? ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఆ డైరెక్టర్ అంటే ఇష్టమో, లేకపోతే ఆ హీరో అంటే ఇష్టమో, లేకపోతే అక్కడ కంటెంట్ బాగుందని చెప్పి వెళ్తారు. సో ఆల్వేస్ వెన్ యూ స్టార్ట్ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ దిస్ క్వశ్చన్ వై. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ క్వశ్చన్ వై, యూ డోంట్ నో క్లారిటీ అనమాట. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం వై అని తెలుసుకోకంటే ముందు మీకేమంటానంటే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం వాడి మనం ప్రపంచాన్నే మనం మార్చచ్చు. ఓకే, మీరు అనుకోవచ్చు, అబ్బా ఏంటి ప్రపంచాన్ని మార్చచ్చా అని మీరు అనుకోవచ్చు. చాలామంది మీలాంటి వాళ్ళు అడగచ్చు అనమాట. అవును, నిజం. ఎందుకంటే మనకి అండ్ అల్గోరిథం దట్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ లైవ్స్ అనమాట. ఓకే, World War II టైంలో మనకి ఆ World War II మోస్ట్ జర్మనీ, హిట్లర్ ఎవరున్నారో వాళ్ళని మనం డిఫీట్ చేయడానికి మూల కారణమే ఒక అల్గోరిథం వల్ల. ఒకప్పుడు ఎలాగుండేదంటే, మనకి అప్పట్లో ఒక వార్ అంటే మనకు తెలుసు కదా, మిలిటరీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, అలాగే యూరోపియన్లో కూడా జర్మనీ ఆర్మీ, లండన్ ఆర్మీ అని చెప్పి అలా ఉంటారు కదా. ఈ హిట్లర్ ఎక్కడ ఉండేవాడో ఈ ఆర్మీలో ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక హై టెక్నాలజీ ఉండేది అనమాట. ఆ హై టెక్నాలజీ ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ డేటా త్రూ సిగ్నల్స్. ఓకే సార్. ఓకే, మీకు తెలుసు కదా అప్పట్లో ఫోన్లో మనం మాట్లాడుకునేవారు అనమాట. మనకి పావురాలు ఉండేవి. ఆ పావురాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకునేవారు పురాతనమైన కాలంలో. బట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నో ఆ టైంలో ఏంటంటే మనకి ఏఎం సిగ్నల్స్ ఉండేవి. ఇప్పుడు ఎఫ్ఎం సిగ్నల్స్ అన్నీ వచ్చాయి, కానీ అప్పుడు ఏఎం సిగ్నల్స్ ఉండేవి అనమాట. అదేమో యాంప్లిట్యూడ్ అని ఏదో అంటారు. ఈ సిగ్నల్స్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ పంపించుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉన్నావు, నేను ఇక్కడ ఎక్కడో ఉన్నా, మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, ఈజీ అయిపోయాయి. అదే మన దగ్గర ఫోన్ లేకపోయింటే ఏమైనా మనం వీక్లీ ఏ శివాజీ నగరో, మెజెస్టిక్కో, లేకపోతే ఏ కృష్ణగిరి దగ్గర మనం కలుసుకున్నాం వీక్లీ వన్స్. బట్ నౌ వీ హ్యావ్ ఫెసిలిటీస్, వీఆర్ ఆపరేటింగ్ ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ అనమాట. సో అప్పుడులో హిట్లర్ వాళ్ళు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జర్మనీలోనే ప్లేస్ ఏ, ప్లేస్ బి, ప్లేస్ సి
అక్కడ ఒక సిటీ, ఒక టౌన్ అని చెప్పి వీళ్ళ ఆర్మీ ఉండేది అనమాట. ఆ ఆర్మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కడ ఎప్పుడు బాంబు పెట్టాలి, ఎప్పుడు పేల్చాలి, ఇలాంటి కమ్యూనికేషన్స్ అయ్యేవి అనమాట. ఇవన్నీ ఈ ఏఎం సిగ్నల్స్ ద్వారా అయ్యేవి అనమాట. ఓకే, ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ హెలో వర్డ్ అని పంపించి పాస్వర్డ్ అని పెడితే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎన్కోడ్ అవుతుంది. పాస్వర్డ్ వేయగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనమాట. నువ్వు ఇన్ఫర్మేషన్ ఏమేస్తావో ఆ ఇన్ఫర్మేషన్ని ఆ సిగ్నల్స్ ద్వారా నువ్వు పంపించవచ్చు. అది ఇలాగా డీక్రిప్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఏదో ఒక టెక్నిక్ ద్వారా మళ్ళీ ఎన్క్రిప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే సార్. ఓకే, సో అప్పుడులో ఏంటంటే ఎనీబడి విత్ అన్ ఏఎం ఫ్రీక్వెన్సీ రేడియో అండ్ నాలెడ్జ్ ఆఫ్ మార్ఫ్స్ కోడ్ అని విన్నారా? వినలేదు సార్ ఇప్పుడు వరకు, కొత్తగా. మార్ఫ్స్ కోడ్ అంటే ఇదనమాట. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఏ అంటే 1 డాట్ 1 లాంగ్ డాట్. ఓహో. బి అంటే 1 లాంగ్ డాట్ 3 స్మాల్ డాట్స్. ఓకే సార్. ఓకే, సి అంటే లాంగ్ డాట్ షార్ట్ డాట్ లాంగ్ డాట్ షార్ట్ డాట్. అర్థమైందా? A to Z అనమాట. ఇప్పుడు టుడే సాయి కృష్ణ హ్యావింగ్ డిన్నర్. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మార్ఫ్స్ కోడ్లో పంపించేవారు అనమాట. ఓకే సార్. ఓకే, జస్ట్ లైక్ సో అదే ఆ సిగ్నల్స్ ద్వారా వెళ్ళినప్పుడు మీ మిషన్ వాడి వాళ్ళు పంపించుకునేవారు. ఓకే, సో ఏమైంది అలాంటి టైంలోనే అప్పుడు ఏమైందంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏఎం సిగ్నల్స్ అనేది మీకు ఆ స్టేషన్ తెలిసిందంటే ఆ స్టేషన్ ట్యూన్ చేసుకొని వినొచ్చు అనమాట. కానీ ఇన్ఫర్మేషన్ అది మార్ఫ్స్ కోడ్ చాలా మందికి తెలియదు అనమాట. ఇది మార్ఫ్స్ కోడ్ అనమాట, దీని ద్వారా టప్ 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 అని. అప్పుడు యాలెన్ టర్నింగ్, ఇక్కడ నువ్వు చూసావు కదా, ఈయన పేరు యాలెన్ టర్నింగ్. అండ్ ఈ రోజు అవుతే మీరు ఒక సినిమా ఉంటుంది ఈయన మీద, ద ఇమిటేషన్ కోడ్ అని. ఓకే, దిస్ ఈస్ ద మూవీ ద ఇమిటేషన్ కోడ్. ఓకే సార్. ఈ సినిమా చూడండి, దిస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ వాట్ ఆర్ ద స్టోరీ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ ఫ్రమ్ హియర్. ఓకే సార్, దీన్ని చూసి ఇంగ్లీష్ కూడా అట్లా నేర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ యాలెన్ టర్నింగ్ అయినా ఈ వాజ్ ఇన్ యు సీ దిస్ ఫ్లాగ్, ఈ వాజ్ ఇన్ దిస్ ఆర్మీ అనమాట. ఓకే, సో ఇక ఈ డీక్రిప్షన్ ఎన్క్రిప్షన్ అనే ఒక మ్యాథమెటికల్ ల్యాబ్లో పనిచేసేవాడు ఈ గవర్నమెంట్కి. ఈ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ బ్రిటిష్ గవర్నమెంట్. అవును సార్, బ్రిటిష్. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు ప్రతిసారి వాళ్ళు వేల మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. ఈ మెసేజ్ మీరు డీక్రిప్ట్ అంటే ఇప్పుడు బాంబ్ పెట్టే అని చెప్పి హిట్లర్ పంపించాడంటే అది ఎవరికో రీచ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు డీకోడ్ చేసే టైంకి వాళ్ళు అక్కడ బాంబే పెట్టేస్తారు. ఇది మిషన్ చూస్తా అంటే టైప్ రైటింగ్ మిషన్, నేను ప్రాక్టీస్కి వెళ్ళినట్లు ఉంది సార్, సేమ్ అట్లే ఉంది. అంటే ఆ మార్ఫ్స్ కోడ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని టైప్ రైటింగ్లో చేసేవారు. ఓకే ఓకే ఓకే, సో ఈయన ఏం చేశాడంటే ఎన్నో మంది చేసిన పనుల్ని ఇదే దిస్ ఇస్ కాల్డ్ ద ఇమిటేషన్ కోడ్. ఓకే సార్. ఓకే, ఈ మిషన్ని ఈయన కనిపెట్టాడు అనమాట. ఈ కనిపెట్టి ముందుగానే హిట్లర్ ఎక్కడ బాంబు పెడుతున్నాడో మనకు తెలిసి అక్కడ ఈ బ్రిటిష్ ఆర్మీ వెళ్ళి ఆ బాంబ్స్ని డిఫ్యూజ్ చేసేవారు. ఓకే సార్. దీని నుంచి ఒక ప్రపంచం యుద్ధమే ఆగిపోయింది అనమాట. అంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా హిట్లర్ ఎక్కడెక్కడ బాంబు పెడుతున్నాడో అని. సో దట్ ఈస్ ద పవర్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, యూ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ఖచ్చితంగా సార్, చాలా okay information ఇది. See, example, perfect example. Yeah, so see here, Allen's team found out that every encrypted message ended with the same string, Hail Hitler. సో వాళ్ళు ఏం యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు ఆయన. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఆలోచించి లాజికల్ స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు పంపించిన స్ట్రింగ్ ఆ సిగ్నల్లో పంపించిన ఇన్ఫర్మేషన్లో హేల్ హిట్లర్ అని ఉండేది అనమాట. ఎన్నో మంది పంపిస్తారు ఇన్ఫర్మేషన్స్. ఇండియా ఆర్మీ పాకిస్తాన్కి, పాకిస్తాన్ ఆర్మీ చైనాకి, చైనా ఆర్మీ జర్మనీకి, జర్మనీ ఆర్మీ అలా పంపించేవారు అనమాట. సో ఈయన చేసిన దీంట్లో హేల్ హిట్లర్ అని దేంట్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ముందుగా కనిపెట్టి దే హ్యావ్ స్టాప్ ద వార్. మీన్స్ దే వర్ ఈజీలీ ఏబుల్ టు డిఫీట్ హిట్లర్. ఓకే సార్. ఓకే, సేమ్ అలాగే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ సార్గీ బ్రిన్ అండ్ లారీ పేజ్. ఓకే, దీస్ ఆర్ ద పీపుల్ ద ఫౌండర్స్ ఆఫ్ యువర్ గూగుల్. ఓకే, వీళ్ళు కూడా వాట్ దే ఫౌండ్ సంథింగ్ కాల్డ్ ద పేజ్ ర్యాంక్ అల్గోరిథం. ఓకే, ఈ పేజ్ ర్యాంక్ అల్గోరిథం అంటే ఏంటి? ఈ రోజు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా సెకండ్స్లో ఇలా కనిపెట్టచ్చు. పేజ్ ర్యాంక్ అల్గోరిథం కెన్ ఐ సే ఇట్ ఈస్ ఎ సెర్చ్ అల్గోరిథం. ఓకే, ఎన్ని ఆర్టికల్స్ ఇప్పుడు నీకు ఐ వాంట్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ అంటే నీకు వేల ఆర్టికల్స్ వస్తాయి. అది ఎలాగొస్తుంది? ఇట్స్ బికాస్ ఆఫ్ ఎన్ అల్గోరిథం కాల్డ్ పేజ్ ర్యాంక్ అల్గోరిథం. ఓకే, పేజ్ ర్యాంక్ అల్గోరిథం అంటే యా. సో నౌ యూ అండర్స్టూడ్ ద పవర్ ఆఫ్ అల్గోరిథం.
ఖచ్చితంగా సార్. చాలా నేనేమో అనుకున్నా గానీ మ్మ్. చాలా ఇది వస్తది. ఇంపార్టెంట్. అల్గోరిథం అంటే ఏంటో తెలియదు ఇంకా, కానీ అల్గోరిథం పెట్టుకొని మనం ఏం చేయొచ్చో క్లారిటీ వచ్చింది మీకు. అవును సార్. అవును సార్. ఓకే, ఖచ్చితంగా సార్. సో బేసికల్గా దీంట్లో ఒక చిన్న ఇంట్రో ఏంటంటే ఆడియన్స్కి, సో మీ అండ్ సాయి కృష్ణ ఈజ్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ ద నెక్స్ట్ 100 days. మేము డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం అనమాట. దీని నుంచి ఒక ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ డిసిప్లిన్ మేము మెయింటైన్ చేయాలనుకుంటున్నాము. అండ్ డేటా స్ట్రక్చర్స్ అనేది చాలామంది ప్రోగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు, దాని నుంచి వీ డోంట్ నో, చాలామందికి తెలియదు అనమాట. సో దీని మీద ఇంట్రెస్ట్ పెరగాలి. ఎప్పుడు ఇంట్రెస్ట్ చాలామంది ఇంట్రెస్ట్ లేకే డేటా స్ట్రక్చర్స్ ఎవరు చదవలేకపోతున్నారు అనమాట. సో ఆ ఇంట్రెస్టింగ్గా చేయడానికే నా ఒక ఫుల్ ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ అనమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనమాట. సో బేసిక్గా మనం వీఆర్ గోయింగ్ టు డూ ప్రోగ్రామ్స్. సో ఇంట్రడక్షన్ అండ్ ద ఫండమెంటల్స్, వీఆర్ గోయింగ్ టు టేక్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ లైక్ హౌ వీ టుక్ లారీ పేజ్ గూగుల్ ఎగ్జాంపుల్ అండ్ the Hitler example. Okay, there are going to be many parts అనమాట. ఓకే, అండ్ వాట్ ఎవర్ ద అడ్వాన్స్డ్ ప్రతి ఒక్కటి ఏముందో డేటా స్ట్రక్చర్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. సరేనా? సపోజ్ ఇప్పుడు ఏమైనా లేదు, ఇది నా టాపిక్ కాదు, ఇది నాకు సంబంధం లేదంటే ఆడియన్స్ ఎవరైనా కానీ వెళ్ళిపోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో మీకేం సాయి కృష్ణ ఇది సార్ నాకు డౌట్ ఉంది సార్ ఇక్కడ. అడగండి. పీపుల్ ఇప్పుడు మీరు జావా స్క్రిప్ట్ లో స్టార్ట్ చేస్తున్నారు కదా, అట్లయితే జావా స్క్రిప్ట్ వాళ్ళే చూడాలా లేదా పైథాన్ చూడొచ్చా, జావాలు చూడొచ్చా? గుడ్ క్వశ్చన్, ఐ విల్ కవర్ నెక్స్ట్. సో దీంట్లో మనం వీ విల్ లెర్న్ వాట్ ఈస్ అల్గోరిథమ్స్, హౌ టు మెజర్ అల్గోరిథమ్స్, వాట్ ఈస్ స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ, వాట్ ఈస్ బిగ్ ఓ నొటేషన్, మ్యాథ్ అల్గోరిథమ్స్ అండ్ సార్ట్ అల్గోరిథమ్స్. ఈరోజు మనం ఇవన్నమాట కవర్ చేయబోతున్నాం. ఓకే సార్. సో డెఫినెట్గా చాలామందికి ఇది అద్భుతం అని అనిపిస్తుంది, కానీ ఇది నేర్చుకోవాలంటే మొదటగా కొంచెం జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్, ఎనీ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ తెలియాలి. ఓకే, మనం జావా స్క్రిప్ట్లో ఫోకస్ అయిపోతున్నాం, జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ అండ్ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ వస్తే మంచిది, రాకపోతే పర్లేదు. అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీంట్లోనే అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకుంటాం ఈజీగా. అండ్ జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్కి వచ్చినప్పుడు మన ఛానల్లోనే రీస్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్ అని చెప్పి ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ ఉంది, అది మీరు చూసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ సమ్ ఆఫ్ ద ఇయర్స్ 2015 టాపిక్స్ ఇవన్నీ నేను జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే ఇప్పటికి నేర్చుకోవడం చాలా కష్టం, అంటే అందుకే నేను చెప్పాను అనమాట. సో బిఫోర్ వి బిగిన్, మీ మైండ్ సెట్ ఎలాగుండాలంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ హార్డ్, చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని టాపిక్స్ ప్రతి ఒక్కటి స్పూన్ ఫీడింగ్ లాగా ఉండదు. ఓకే, కొన్ని విషయాలు అర్థం అవ్వవు, మనం సొంతంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్గా చేయాలన్నమాట. ఓకే, సో కోడ్ అలాంగ్ విత్ మీ అండ్ డూ నాట్ రష్ త్రూ ద వీడియోస్. నౌ వాట్ ఈజ్ అన్ అల్గోరిథం అనమాట. సో అల్గోరిథం అంటే చాలామంది ఇదే అనుకుంటారు, ఓ దిస్ దట్ దిస్ అని. చాలా సింపుల్గా చెప్పాలంటే అల్గోరిథం ఈజ్ ఎ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అల్గోరిథం నేను చెప్తాను. మనకి రీసెంట్గా పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైంది, అక్కడ ఎవరో వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు ఒక లేడీ మళ్ళీ ఒక ఇద్దరు పిల్లలు ఎవరో చనిపోయారంట. వై దట్ హ్యాపెండ్? ఇట్స్ బికాస్ ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. The same, this is not a fan war I'm creating, but I want to give similar example. కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు, ఓకే, అక్కడ కార్ లాంచ్ చేశారు, చూసారా? అవును సార్, చూసిన. ఈరోజు నేను ఆ వీడియో కూడా వచ్చింది. ఆ కార్ లాంచ్లో ప్రభాస్ ఒకటి చెప్తాడు, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్స్, నేను మీకు ఈ ఫెన్సింగ్ ఎందుకు పెట్టానంటే మీ సేఫ్టీ కోసమే నేను పెట్టా. అండ్ చాలా తక్కువ మందిని ఎందుకు పిలిచానంటే ఇలాంటి స్టాంపేడ్స్ అంతా అవ్వకూడదు, తొక్కలాట్లు అవ్వకూడదని. దట్ ఈస్ ఎ ప్లాన్డ్ ఈవెంట్ అనమాట. ఇంకొక ఈవెంట్ మనం తీసుకుంటే, ఐఎమ్ నాట్ ఫేవరబుల్ టు ప్రభాస్ ఆర్ ఎనీవన్, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ హియర్. ఓకే, ఐఎమ్ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నెగిటివ్గా, మన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడ ఏంటి, ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. అవును సార్. బికాస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారనమాట, అక్కడ క్రౌడ్ని హ్యాండిల్ చేయలేకపోయారనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లాన్, యాజ్ ద డెఫినేషన్ అనమాట. అల్గోరిథం అంటే ఏంటంటే అది ఒక ప్లాన్ అనమాట. కరెక్ట్గా ప్లాన్ చేస్తే అలాంటి ఒక పెద్ద బిగ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ అల్గోరిథం ఈజ్ ఎ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ అ పర్టికులర్ ప్రాబ్లమ్. సపోజ్ మనం ప్లాన్ చేయకపోతే అట్లా పుష్ప ఇటు దేవరా లాగా అయిపోతుంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఈ కల్కి వాళ్ళు ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకున్నారో అలాగ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్లో తీసుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సపోజ్ మనం మ్యాగీ నూడిల్స్ చేయాలనుకుంటాం. సపోజ్ మన దగ్గర మ్యాగీ ఉంది,
ఓకే, ఆ మ్యాగీకి మ్యాగీ మసాలా ఇంగ్రీడియంట్స్ అండ్ సమ్ వాటర్ కావాలి మ్యాగీ చేయడానికి. వీటిని కలిపి చేయడమే ప్రాసెస్ అనమాట. ఓకే, అండ్ లాస్ట్లో మనకి అవుట్పుట్ ఒకటి వస్తుంది అనమాట. ఏంటి అవుట్పుట్? ఇట్స్ ఎ టేస్టీ డిష్. ఓకే, ఒక టేస్టీ డిష్ మనకు వస్తుంది అనమాట. దిస్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్. ఓకే, సపోజ్ దాన్నే మనం ప్రోగ్రామింగ్లో మనం తీసుకుంటే, అంటే సపోజ్ మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటి మ్యాగీ నూడిల్స్ చెప్పినంత ఈజీగా చెప్తానని అనుకోవచ్చు. వెరీ క్లియర్. దిస్ ఈజ్ ద థియరీ. దీనికి మాత్రం థియరీ ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో థియరీ అంతకు ఉండదు. సేమ్ అదే కాన్సెప్ట్ మనం ప్రోగ్రామింగ్లో మనం తీసుకుంటే మనం ఇక్కడ ఏంటి, ఇక్కడ వెనకని తీసుకుంటే ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్, టేస్టీ డిష్. ఇంగ్రీడియంట్స్ అనేది ఏంటో క్లారిటీగా ఇక్కడ చెప్తాను చూడండి. ఇంగ్రీడియంట్స్ అంటే ఇన్పుట్స్ అనమాట. ఓకే సార్. ఓకే, ప్రాసెస్ అంటే అదే మీ అల్గరిథం అనేది ఆ ప్రాసెస్ అనమాట. ఇదే ఆ టేస్టీ డిష్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అవుట్పుట్. ఇంత ఈజీగా ఇంకెవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే 2 నెంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఏ అండ్ బి మనం తీసుకుందాం. సపోజ్ మనం సమ్ ఆఫ్ 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే సార్. ఓకే, 2 నెంబర్స్ ఏ అండ్ బి ఓకే తీసుకుంటే అల్గరిథం ఏంటి, యాడ్ నెంబర్స్. సో ప్లస్ అనే ఆపరేటర్ కావాలి, తర్వాత మనకి అవుట్పుట్ రిటర్న్ చేయాలి. అదే అల్గరిథం, అంతే. ఓకే సార్. ఏ అనే వాల్యూ తీసుకుంటావు, బి అనే వాల్యూ తీసుకుంటావు, ఆ రెండింటిని జాయిన్ చేస్తావు, అవుట్పుట్ వచ్చేస్తుంది. అంతే సార్. ఓకే, ఫైనల్గా నీకు అవుట్పుటే కదా వచ్చేస్తుంది. వాట్ ఈస్ అవుట్పుట్? అవుట్పుట్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి. అంతే సార్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అన్ అల్గరిథం ఈజ్ అ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. చాలా సింపుల్గా ఉంది సార్. ఇట్లా చెప్పిండి మేము ఎప్పుడో డిఎస్ఏ చేసి కంప్లీట్ క్రాక్ చేసి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, అవును సార్. ఆ క్వశ్చన్ దగ్గరలో వస్తున్నాం. సో ఎప్పుడు మీరు అల్గరిథమ్స్ మీరు రాసినప్పుడు ఏంటంటే వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. మీ ఇన్పుట్ ఏంటో మీకు క్లారిటీగా ఉండాలి. ఓకే సార్. అలాగే ఆ ఇన్పుట్కి అవుట్పుట్ ఏంటో మీకు క్లారిటీ ఉండాలి. అవును సార్. ఓకే, అప్పుడే మీరు ఒక ప్రాపర్ అల్గరిథం రాయడానికి అవుతుంది. ఖచ్చితంగా సార్. ఓకే, దట్ ఈస్ వాట్ వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఈచ్ స్టెప్ షుడ్ బి క్లియర్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ ఇండిపెండెంట్. యాజ్ యూ మెన్షన్డ్ దట్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే రావచ్చు. సో అల్గరిథంకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధం లేదు. అవును సార్. ఓకే, మీరు పైథాన్లో రాయొచ్చు, C++, జావా, మీరు ఏ ప్రోగ్రామింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నారో ఆ ప్రోగ్రామింగ్లో మీరు రాయొచ్చు అనమాట, ఇఫ్ యూ నో ద అల్గరిథం. సార్ నాకు డౌట్ ఉంది ఇక్కడ. అడగండి. ఇప్పుడు కొంతమంది జావా స్క్రిప్ట్ టాపిక్స్ తక్కువ ఉన్నాయి డిఎస్ఏలో, పైథాన్లో ఎక్కువ ఉన్నాయి టాపిక్స్, జావా ఇంకా కంపేర్ చేసుకుంటే టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో ఏం సార్ డిఫరెన్స్ ఇక్కడ మెయిన్? అది నిజమే, కానీ సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, చాలా అంటే చాలా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ అన్నీ మనం ప్రోగ్రామిటికల్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ మ్యాప్ చాలా ఇన్బిల్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఇంప్రూవ్ అవుతూ జావా స్క్రిప్ట్ కమ్యూనిటీ, అంటే ఈ జావా స్క్రిప్ట్ ఎవరు డెవలప్ చేస్తున్నారో, లైక్ ES 2015, 2016 వింటారు కదా, అవును సార్, వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొని ఈ క్వశ్చన్స్కి వాళ్ళు ఆ ఫీచర్స్ రెడీ చేస్తున్నారు అనమాట. ఓకే ఓకే, అంటే ఇట్ ఈస్ అచీవబుల్. ఓకే ఓకే, 100% కాకపోయినా. సో కానీ జనరల్గా చాలామంది ఏమంటారంటే పైథాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్, C ఈజ్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్ టు లెర్న్ డేటా స్ట్రక్చర్స్. C++. ఎందుకంటే మీరు స్ట్రైట్గా ద లేయర్ ఆఫ్ కంప్యూటర్ ఏముందో డైరెక్ట్గా దాని మీద మీరు కోడ్ రాయొచ్చు. మీన్స్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింటాక్స్ టు ద హార్డ్వేర్. అవును సార్. ఓకే, కానీ పర్లేదు. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో రాసిందే అది ఏమవుతుందంటే ఈ ఒక V8 ఇంజిన్ ఏముందో ఈ జావా స్క్రిప్ట్ కోడ్ని C++ కన్వర్ట్ చేస్తుంది. ఆ C++ కోడ్ విల్ టాక్ టు ద హార్డ్వేర్. అంటే ఎలా చూసినా యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ C++ ఫర్ దిస్. మీన్స్ వాట్ ఎవర్ ద కోడ్ యూ రైట్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు యువర్ C++ via V8 ఇంజిన్. Your problem is resolved. Okay sir. Okay, so it's a personal choice anamata. Now why you should learn algorithms? You can be much better software developer anamata. Okay. Manchi jobs, you can become a freelancer, you can get a better job. You can spend less time in debugging. అంటే ఒక అల్గరిథం తెలిసినోడికి డేటా స్ట్రక్చర్స్ తెలిసినోడికి డేటా స్ట్రక్చర్ తెలియని వాడికి డిఫరెన్స్ ఏంటంటే సర్వే ఎలాగైనా అవుతారు. ఓకే, కానీ పని ఎవరు ఎంత త్వరగా చేస్తారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక పనిని 5 daysలో చేస్తానంట, నాకు డేటా స్ట్రక్చర్స్ వచ్చు.
ఓకే సార్. సో ఇప్పుడు నువ్వేమంటావు, ఓ అదే పని నీకు ఇస్తారు, నువ్వేమంటావు, నువ్వు 5 డేస్లో చేసిస్తానని నువ్వు అంటావు. అవును సార్. కానీ నాకు డేటా స్ట్రక్చర్స్ తెలుసు కాబట్టి, నేను ప్రోగ్రామ్స్లో కొంచెం బాగా తోపు కాబట్టి నేను ఏం చేస్తాను, నేను ఆ 5 డేస్ వర్క్ని 5 అవర్స్లో చేసేస్తాను. ఓకే ఓకే సార్. మిగతా 4 డేస్ హ్యాపీగా ఉంటా. ఓకే సార్. నీకు డేటా స్ట్రక్చర్స్ తెలియదు కాబట్టి నీకు ఈ ఐడియా ఉండదు, అంటే ఎఫిషియెంట్ వేలో ఎలా చేయాలో తెలియదు కాబట్టి నువ్వు ఆ 5 డేస్ ఇంకా సఫర్ అవుతూ ఉంటావు. అవును సార్. 5 డేస్ 10 డేస్ కూడా చేయొచ్చు. ఓకే, అవునవును సార్. ప్లస్ డేటా స్ట్రక్చర్స్ తెలియడంతో ఏంటంటే ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే మీకు క్లారిటీగా ఏంటి, ఒకప్పుడు థియేటర్కి వెళ్ళేవారు. ఓకే, దట్ వాజ్, ఇప్పుడు దాన్నే ఒక ప్రాబ్లమ్గా తీసుకొని బుక్ మై షో అని చెప్పి ఆన్లైన్ చేస్తారు. అవును సార్. అవును సార్. సో దీని నుంచి ఏంటి, ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సాల్వ్డ్ అంతే సార్. అంటే ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా సార్. ఓకే, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకొని ఇంకోటి ఏంటంటే యూ కెన్ రన్ ఫాస్టర్ కోడ్. అంటే ఇప్పుడు ఒక మంచి కోడ్ రాసావనుకో, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో, నువ్వు ఒక భోజనం చేసినప్పుడు ఆ భోజనం బాగుందనుకో, నీ పొట్ట బాగుంటుంది. అవును సార్. అది బాగాలేదనుకో, రెసిపీ బాగాలేదనుకో, కారం ఎక్కువ అవ్వడం, ఉప్పు ఎక్కువ అవ్వడం, నీ హెల్త్ స్పాయిల్ అవుతుంది. అవును సార్. సో నువ్వు మంచి కోడ్ రాసావనుకో, నీ హార్డ్వేర్ బాగుంటుంది, నీ అప్లికేషన్ కూడా స్మూత్గా ఉంటుంది, అవునవును. లోడ్ ఎక్కువ పడదు హార్డ్వేర్ మీద. అవును సార్. ఖచ్చితంగా. ఓకే, నువ్వు మంచి కోడ్ రాయలేదనుకో, నీ ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, అండ్ యా, హౌ టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్, జస్ట్ ఒక స్మాల్ యాడ్ లాగా. ఓకే, మామూలుగా టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్ నో, ద ఫస్ట్ స్టెప్ టు ఇంప్రూవ్ సంథింగ్ ఈజ్ టు మెజర్ ఇట్ అనమాట. అంటే నీకు ఏదైనా ఒక విషయం, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎంత పెద్దదో నువ్వు మెజర్ చేయాలి. నువ్వు దాన్ని మెజర్ చేస్తేనే దానికి ఒక టైం, మెజర్మెంట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు లీడ్ టు కంట్రోల్ అండ్ ఈవెన్చువల్లీ టు ఇంప్రూవ్మెంట్. ఓకే సార్. ఓకే, ఈ డెఫినేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, లైఫ్స్ ప్రాబ్లమ్స్ అయినా ఈ డెఫినేషన్ అర్థమవుతే మీకు అందరికీ తెలుస్తుంది ఏంటని. ఓకే సార్. ఓకే, ఇఫ్ యూ కాంట్ మెజర్ సంథింగ్ యూ కాంట్ అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ఇట్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. బాగుంది కొటేషన్. ఇఫ్ యూ కాంట్ కంట్రోల్ ఇట్ యూ కాంట్ ఇంప్రూవ్ ఇట్. సో బేసిక్గా ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళంట, అప్పుడు ఏంటి, తిరుపతి ఎంత దూరం మెజర్ చేస్తావు కదా. ఖచ్చితంగా సార్, మెజర్ చేస్తా. అది నీకు ఎంత దూరం అని తెలిస్తేనే కదా ఏ బస్ బుక్ చేయాలో తెలుస్తుంది నీకు. అవును సార్. ఏ బస్సు బుక్ చేయాలని తెలిస్తేనే కదా ఆర్టీసీ బస్సులో వెళ్ళాలో, ఓల్వో బస్సులో వెళ్ళాలని చెప్పి నువ్వు డబ్బులు కంట్రోల్ చేస్తావు. అవును సార్. దట్ ఈస్ ద డెఫినేషన్. సార్ ఇప్పుడు మీరు డిఎస్ఏ ఇంపార్టెంట్ అని చెప్పినారు కదా, ఇప్పుడు కంపెనీస్ కూడా ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూస్ అనుకోండి, అన్ని అడగరు. డిఎస్ఏ వచ్చిందంటే మీకు అన్ని వచ్చినట్లే అక్కడ మెయిన్ అక్కడ. ఓహో, అవును. అట్లా ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్కి ఇంటర్వ్యూ జరిగింది సార్, వానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఇంటర్వ్యూ జరిగింది. వానికి డిఎస్ఏ వచ్చని అడిగితే 2 డిఎస్ఏ ప్రాబ్లమ్స్ జస్ట్ ఒక టాపిక్ కంప్లీట్ చేసినారు, రియాక్ట్ మీద 2 క్వశ్చన్లు అడిగి. అదే డిఎస్ఏ రానోనికి 20 క్వశ్చన్స్ అడిగినారంట. డిఎస్ఏ అక్కడ ఇంపార్టెంట్ వస్తుంది అక్కడ మెయిన్ గా. నీకు డిఎస్ఏ వచ్చిందంటే మిగతా అన్ని వచ్చినట్లే మెయిన్ గా నీకు. అంతే కదా. అంతే సార్, ఎందుకంటే నీ వే ఆఫ్ థింకింగ్ మైండ్ అనేది చేంజ్ అవుతుంది అక్కడ. ఓకే ఓకే, అండ్ డిఎస్ఏ నీకు డిఎస్ఏ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవడంతో ఏమవుతుంది అంటే నువ్వు చాలా చురుకు అవుతావు. అవును సార్, అంటే కోడ్ ఎట్లా రాయొచ్చు అని కూడా తెలిసిపోతుంది. కోడ్ ఒకటే కాదు, ఏ లైఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా చాలా బెటర్గా అవుతావు అనమాట. అవును సార్. ఓకే, యా, ఐ గో నెక్స్ట్. సో దెర్ ఆర్ మల్టిపుల్ అదర్ అల్గోరిథమ్స్ టు సార్ట్ ఏ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనమాట. ఓకే, సి దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్స్ తీసుకున్నావు అనుకో, ఆ నెంబర్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాను అనుకో, ఆ నెంబర్స్ని నువ్వు అసెండింగ్ ఆర్డర్లో పెట్టచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టచ్చు. ఓకే, లేకపోతే ర్యాండమ్గా కూడా పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, హౌ డు వి అనలైజ్ వెన్ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అల్గోరిథం అనాలిసిస్. అల్గోరిథం అనాలిసిస్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైనా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. జనరలీ వెన్ వీ టాక్ అబౌట్ పర్ఫార్మెన్స్, ఓకే, వీ యూజ్ అన్ అబ్సల్యూట్ మెజర్ అనమాట. ఓకే సార్. అంటే ఓకే, అల్గోరిథం అంతా చెప్పారు, డెఫినేషన్ బాగా అర్థమై ఉంటుంది. ఓకే సార్. నౌ కమింగ్ బ్యాక్, హౌ డు యూ మెజర్ అ ప్రోగ్రామ్? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ ఫర్ యూ ఫ్రమ్ కుప్పం టు బెంగళూరు రావడానికి నీకు 2 hours పడుతుంది. ఖచ్చితంగా సార్, 2 hours పడుతుంది. కానీ వేరే ట్రైన్ ఉంటుంది, దాంట్లో 1.5 hour కూడా అవ్వచ్చు, 2.5 hours కూడా అవ్వచ్చు. అవును సార్. ఓకే, బికాస్ యు ఆర్ మెజరింగ్ బై ద టైమ్.
అవును సార్. ఆర్ బై ద ట్రైన్. ఓకే. బట్ ఫర్ ప్రోగ్రామ్ హౌ యూ కెన్ మెజర్ ద ప్రోగ్రామ్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ అని. ఓకే. Okay, so for example, if I can run 100 meters in 12 seconds, if Okay. that means I can run 100 meters in 12 seconds. ఓకే సార్. Okay, that means I am faster than someone who can run in 15 seconds. అంటే నువ్వు 15 సెకండ్స్లో పరిగెడుతున్నావు, నేను 100 మీటర్స్ ఇద్దరికి రేస్ పెట్టుకుంటే నేను 12 సెకండ్స్లో ఫినిష్ చేసా, నువ్వు 15 సెకండ్స్లో ఫినిష్ చేస్తున్నావు. ఓకే సార్. ఇప్పుడు ఎవరు బెటరు? మీరే బెటర్ సార్. బికాస్ ఐఎమ్ ఫినిషింగ్ ఇన్ 12 సెకండ్స్ అనమాట. అవును సార్. ఓకే, దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్. అవును. దట్ మీన్స్ ఫర్ కంపేరింగ్ యూ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ అనమాట. అవును సార్. నిన్ను నన్ను ఒక రన్నింగ్ రేస్లో ఇలాగ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే ఇప్పుడు నేను ట్రైన్ని మనం టైం ద్వారా లేకపోతే ట్రైన్ ద్వారా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ప్రోగ్రామ్ని కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఓకే, ద అబ్సల్యూట్ రన్నింగ్ ఆఫ్ అన్ అల్గోరిథం కెనాట్ బి ప్రిడిక్టెడ్. అరే ఇది ఏంటిది? ఓకే, సో ఈ అల్గోరిథం ఏముందో దీన్ని మనం అంత ఈజీగా మనం ప్రిడిక్ట్ చేయలేం. ఓకే సార్. ఓకే, అవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి జావా స్క్రిప్ట్లో ఆ ప్రోగ్రాము 10 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఉండొచ్చు. అవును సార్. ఓకే, కానీ పైథాన్లో 5 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయ్యి ఉండొచ్చు. అవును సార్. లేకపోతే జావా స్క్రిప్ట్లో 10 సెకండ్స్, C++లో 2 సెకండ్స్లో అవుతుంది. అదే సార్ మెయిన్ అందరికి అదే అక్కడ డౌట్. C++ చాలా ఫాస్ట్ గా అవుతుంది. అవును, ఎందుకు అందరూ దాన్నే నేర్చుకుంటారండి? ఎందుకంటే నేను జావా స్క్రిప్ట్లో కోడ్ రాసి అది V8 ఇంజిన్ ద్వారా C++ కన్వర్ట్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. అక్కడ కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే సార్. ఓకే, అదే డైరెక్ట్ C++లో రాస్తే అది డైరెక్ట్గా హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవుతుంది. దానికి అంత ఫాస్ట్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ టు ఇంప్లిమెంట్ అనమాట. సో యూ కెనాట్ మెజర్ దిస్. దట్ ఈస్ వాట్ అండ్ అబ్సల్యూట్ రన్నింగ్ ఆఫ్ పక్కా. అబ్సల్యూట్ అంటే పక్కా ఒక అల్గోరిథంని ఇంత సమయంలో అయిపోతుందని మనం చెప్పలేం. బికాస్ వాట్ మ్యాటర్స్ ఈజ్ వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్. ఓకే. వాట్ కంప్యూటర్ యు ఆర్ యూజింగ్. యు ఆర్ యూజింగ్ మ్యాకా, యు ఆర్ యూజింగ్ విండోజా, మళ్ళీ విండోస్లో యు ఆర్ యూజింగ్ 8 GB ర్యామా. ఓకే. నీ కంప్యూటర్ ఎంత ఫాస్ట్, నీ కంప్యూటర్లో ఎంత మెమొరీ ఉంది. ఇప్పుడు నా కంప్యూటర్లో నాది ఫర్ ఎగ్జాంపుల్ నాది 64 GB ర్యామ్. ఓకే సార్. నాది 0.5 సెకండ్స్లో అయిపోద్ది. ఓకే. ఓకే. అదే నేను నీదికి ఇస్తే నీది 5 సెకండ్స్లో అవ్వచ్చు. అవును సార్. అవునే, అదేంటది నువ్వు 0.5 సెకండ్స్ చెప్పావు కానీ నా దాంట్లో. సో దట్ ఈస్ వాట్ సో మెనీ థింగ్స్ మ్యాటర్స్ అనమాట. అవును సార్. అదర్ ప్రోగ్రామింగ్స్ రన్నింగ్ అట్ ద సేమ్ టైం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి అందరూ ఆ అల్గోరిథంని యాక్సెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వన్ అల్గోరిథం ఈజ్ యువర్ 10 స్టాండర్డ్ రిజల్ట్స్ రాగానే అందరూ ఏం చేస్తారు, ఆ రోజు సాయంకాలం కూర్చొని రిజల్ట్స్ కోసం అని చెప్పి అందరూ ఆ టైంకి కంప్యూటర్ ముందు కూర్చుంటారు. అవును సార్. సర్వర్ డౌన్ అయిపోతుందా? ఖచ్చితంగా సార్. సో హెవీ వెయిట్ వచ్చినప్పుడు కూడా అల్గోరిథం పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యాక్సెసింగ్ అట్ ద సేమ్ టైం. అవును సార్. ఓకే, ఎందుకంటే ఈ టెస్టింగ్ అన్ని నువ్వు చేసిండు. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఐ ఆల్రెడీ టోల్డ్. సో వెన్ ఎవర్ యూ రైట్ అన్ అల్గోరిథం యూ షుడ్ నో దట్ వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ ఆర్ యూజింగ్, వాట్ ఈస్ ద కంప్యూటర్ యూజింగ్, వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ యూ విల్ యూస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ChatGPT మనం రెడీ చేసామంటే నీకు నాకు బాగానే ఉంటుంది. అవును సార్. కొన్నిసార్లు ChatGPTలో చూసారా, ద బ్యాండ్ విత్ ఈజ్ మోర్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టూడ్ సో ఫార్. యా సార్. అండ్ బోరింగ్ ఎక్కడ అనిపించలేదు కదా? బోరింగ్ అనిపించలేదు సార్. మామూలుగా మా స్టూడెంట్స్కి ఒక డౌట్స్ ఉంటాయి సార్. MCA అయిన తర్వాత ఇప్పుడు మేము ఒక కోర్స్ కంప్లీట్ చేస్తాం, మర్న్ స్టాక్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ. అందరూ అడిగేది ఏమంటే DSA దేంతో స్టార్ట్ చేయాలి, మేబీ జావా స్క్రిప్టా, పైథానా లేదా C++. అందరూ C++ అంటారు. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా పోవాలనుకుంటా సార్, కానీ జావా స్క్రిప్టే మెయిన్ ఇంపార్టెన్స్ అక్కడ. మీరేం సజెషన్ ఇస్తారా? సో అలాంటి సమయంలో మనం ఏంటంటే యాజ్ యూ ఆల్రెడీ టోల్ ద ఆన్సర్ ఫర్ దట్. మీరు ఫ్రంట్ ఎండ్కి వెళ్తున్నారు కాబట్టి మీరు జావా స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారు. మీరు జావా సైడ్ వెళ్తే మీరు అండ్ డేటా స్ట్రక్చర్స్ అనేది చాలామంది తప్పుగా స్టార్ట్ చేస్తారనమాట. అంటే మీకు డేటా స్ట్రక్చర్స్ బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్. ఫండమెంటల్స్ తెలియాలి. ఓకే. ఉట్టి ఫండమెంటల్స్ అంటే సింటాక్స్ తెలిస్తే సరిపోదు. ఒక 2-3 వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా స్క్రిప్ట్ తీసుకుంటే జావా స్క్రిప్ట్లో బేసిక్ ఒక APIs ఎలా కాల్ చేయాలి, ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, క్లోజర్స్ అంటే ఏంటి,
ఓకే, సెట్ టైమ్ అవుట్, అసింక్రనస్ ఆపరేషన్స్ ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ ఓకే. లేకపోతే పైథాన్, కొన్ని ప్రాజెక్ట్స్, ఫండమెంటల్ ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే సార్. ఆ ఫండమెంటల్స్ ప్రాజెక్ట్స్ చేస్తేనే అప్పుడే కదా నీకు కోడ్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుస్తుంది. అవును సార్. ఓహో, నేను ఇలాంటిది ఒక కోడ్ రాశాను, ఈ కోడ్ నేను ఎట్లా బెటర్గా రాయగలను. ఓకే. ఓకే, సో వాట్ ఐ సే ఈస్ డోంట్ డైరెక్ట్లీ జంప్ వన్స్ యూ ఫినిష్ జావా స్క్రిప్ట్, డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు డేటా స్ట్రక్చర్స్. ఓకే. ఓకే సార్. లర్న్ వన్ పర్టికులర్, డూ సమ్ 5 to 10 బేసిక్ ప్రాజెక్ట్స్. ఓకే సార్. ఓకే, లైక్ హౌ ఇన్ యువర్ రీసెంట్ వన్ మీరు చేశారు కదా. అవును సార్, పర్సనల్ పోర్ట్ఫోలియో. ఓకే, మీ పర్సనల్ పోర్ట్ఫోలియోలో మీరు చేశారు కదా ఇక్కడ. యా దే షుడ్ అండర్స్టాండ్, అందరు కనిపించాలనే. మీ ప్రొఫైల్ కూడా కనిపిస్తే అందరూ. యా, సో ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇది చేశారు కదా. అవును సార్. సో దీంట్లో మీరు ఏంటి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ యానిమేషన్ అంతా అవుతుంది. అవును సార్. ఇట్స్ ఎ క్యారోసెల్. అవును సార్. అండ్ యూ సీ హౌ యూ మేడ్ ఆల్ దిస్. ఎందుకంటే మీకు కొన్ని జావా స్క్రిప్ట్ వాడుంటారు. అవును సార్. ఓకే, సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, జావా స్క్రిప్ట్ ఎలా వాడాలి, ఆ బటన్ నొక్కితే ఇది ఎలాగొచ్చింది, అవును సార్. ఫండమెంటల్స్ తెలిస్తే అప్పుడు మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే, గోయింగ్ బ్యాక్, ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. యా సార్. హౌ వీ కెన్ మెజర్ ద ప్రోగ్రామ్. ఓకే. ఓకే, జనరల్లీ యూ కెన్ మెజర్ ద ప్రోగ్రామ్ ఇన్ 2 ways అనమాట. ఓకే. ఒకటి బై యూజింగ్ టైమ్. ఓకే. ఓకే, అదర్ వన్ ఈస్ బై యూజింగ్ ద స్పేస్. So any program or any algorithm, you can compare it using time and space. Okay sir. Keep that in mind. Okay sir. Not with scale, not with tape. Okay. Yeah, fine. అది కూడా డౌట్లు వస్తాయి అందరికి మళ్ళీ. అందుకే నేను ఇక్కడ బాలయ్యని పెట్టా. Okay, so now coming to the next one, and so as I mentioned that these things you can compare with టైమ్ అండ్ స్పేస్. ఓకే సార్. ఓకే, కానీ నువ్వు ఇప్పుడు టైం ద్వారా నువ్వు దీన్ని మెజర్ చేసావు, స్పేస్ ద్వారా నువ్వు మెజర్ చేసావు అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదా. అవును సార్. ఓకే, ఆ రిప్రజెంటేషనే మనకి ఇక్కడ బిగ్ ఓ నొటేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ఓ నొటేషన్, ఒమేగా నొటేషన్, టీటా నొటేషన్. ఓకే సార్. ఓకే, బిగ్ ఓ అంటే క్యాపిటల్ ఓ. ఓకే, ఒమేగా అంటే ఒమేగా సింబల్. ఓకే సార్. టీటా అంటే టీటా అనమాట, అంటే వర్స్ట్ కేస్. ఓకే సార్. ఒమేగా అంటే బెస్ట్ కేస్. ఓకే, టీటా అంటే యావరేజ్ కేస్. ఓకే, అంటే నీ ప్రోగ్రామ్కి ఈ ఫార్ములాస్ నువ్వు యాడ్ చేస్తే ఏంటని మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒమేగా అండ్ టీటా మనం అంత తెలుసుకోము, అంత నెసెసిటీ లేదు మనకి. బిగ్ ఓ మాత్రం మనం ఫోకస్ పెడతాం ఈరోజు. ఓకే సార్. బిగ్ ఓ ఎందుకంటే మనకి కోడ్ రాయడమే కష్టం, దాంట్లో ద బెస్ట్ కోడ్ మనం ఎట్లా చెప్పగలం. దాని బదులు మనం రాసిన కోడు వర్స్ట్గా కాకపోతే చాలు. ఓకే, యు గాట్ ఇట్. అర్థమైంది సార్. మనం రాసిన కోడ్ వర్స్ట్గా లేకపోతే చాలు. వై ఐ సే వర్స్ట్ బికాస్ ఇప్పుడు ఈరోజు నువ్వు రాసే కోడ్ ఏమంచి బాగా పనిచేస్తుంది. ఈ 10th స్టాండర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ లాంటి వెబ్సైట్ నువ్వు రెడీ చేసినప్పుడు నీ వెబ్సైట్ ఫెయిల్ అయిపోద్దని ముందే నువ్వు తెలుసుకోవచ్చు అనమాట. బై యూజింగ్ దిస్ బిగ్ ఓ నొటేషన్, బై సేయింగ్ దట్ ఓకే హౌ గుడ్ ఈజ్ యువర్ అర్థమైంది. హౌ గుడ్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. అంటే మీరు వరల్డ్ వార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా, సేమ్ అట్లే ఇది వస్తుంది. యా, సో బిగ్ ఓ నొటేషన్, ఆల్ గుడ్. ఓకే సార్. ఓకే, నౌ బిగ్ ఓ నొటేషన్ అనమాట. నౌ కమింగ్ టు బిగ్ ఓ నొటేషన్ ఏంటంటే ఓకే, బిగ్ ఓ నొటేషన్ అంటే ఇట్ హెల్ప్స్ యూ టు ఫైండ్ అవుట్ ద వర్స్ట్ కేస్. ఓకే సార్. ఓకే, ద వర్స్ట్ కేస్, ఒక ప్రోగ్రామ్ది వర్స్ట్ కేస్ అంటే ఇది ఎప్పుడు బ్రేక్ అవ్వచ్చు అని తెలుసుకోవడానికి. ఓకే, ఇంతమంది ఎంటర్ అయితే బ్రేక్ అవ్వచ్చు అని ఒక దీంట్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం ఈజ్ రిప్రజెంటెడ్ యూజింగ్ ద బిగ్ ఓ. నేను ఆల్రెడీ చెప్పా. ఓకే, బిగ్ ఓ నొటేషన్ డిస్క్రైబ్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం, అంటే ఆ అల్గోరిథం ఎంత కాంప్లెక్స్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే సార్. దీన్ని బట్టే మన నెక్స్ట్ సెషన్ అంతా వెళ్తుంది. ఓకే సార్. ఓకే, ఐ నో ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ బట్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే సార్. ఐ హోప్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. యా సార్. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్. ఓకే సార్. ఓకే,
ఒక బిగ్ ఓ నొటేషన్ అనేది ఈ డిస్క్రైబ్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గోరిథం. ఒక అల్గోరిథం కాంప్లెక్స్గా ఉందా లేదో తెలుసుకోవడానికి బిగ్ ఓలో మనకి 2 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్. ఏ ఇన్పుట్ ఇస్తున్నావు నువ్వు. ఓకే సార్. ఓకే, అండ్ ఇట్ ఫోకస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్ వితౌట్ గెటింగ్ కాట్ అప్ ఇన్ ద మైన్యూట్ డీటెయిల్స్. ఓకే. ఓకే, అంటే అన్వాంటెడ్ థింగ్స్ కాకుండా మెయిన్ ఏంటుందో, మెయిన్ దేని నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాము, ఓకే, అది మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. ఓకే సార్. అర్థమైందా? ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్, అంటే నువ్వు ఎంత ఇన్పుట్ ఇస్తావో దాన్ని బట్టి. అండ్ దిస్ వన్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ వాట్ ఇంపాక్ట్స్ ద ప్రోగ్రామ్. ఓకే సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ తీసుకో. ఓకే సార్. ఇట్ ఈస్ బేసిక్ ఫంక్షన్, ఒక సమ్, ఓకే, లెట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఒక ఫార్ లూపు, ఒక రిటర్న్ సమ్ అనమాట. ఓకే సార్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దీంట్లో ఏంటంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్. ఓకే. ఇప్పుడు నీకు జనరల్గా ఇది నేను ఇక్కడ 10 అని ఇచ్చాను అనుకో. ఓకే సార్. ఈ ఫంక్షన్ అనుకో, ఈ ఫంక్షన్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్. పక్కానా? వ్యూవర్స్ ఎవరికైనా ఈ ఫంక్షన్ అర్థం అవ్వలేదంటే కమెంట్ పెట్టండి, డెఫినెట్లీగా మేము మీకు హెల్ప్ చేస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఇది బాగుంటే బాగుందని కూడా పెట్టండి. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏంటి మీరు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ మీ దిస్ ఫంక్షన్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్? మామూలుగా చెప్పండి ఈ ఫంక్షన్ ఏంటి. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ నంబర్స్ తీసుకుంటాం సార్ మెయిన్ గా. ఓకే, నేను ఇక్కడ 3 అని ఇస్తాను, నేను 3 అని ఇస్తాను, దీనికి ఆన్సర్ ఏమని వస్తుంది? 1 ప్లస్ 2 ప్లస్ 3 అట్లా రావచ్చు అనుకుంటా. ఆన్సర్ చెప్పండి, కరెక్ట్గానే చెప్పారు కదా సార్. అదే సార్ 1 ఫస్ట్ టైం 1 ఇక్కడికి వస్తుంది, 3 అనమాట. సో 3 టైమ్స్ అనమాట, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అవును సార్. సో 1 కాబట్టి లోపలికి వస్తుంది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 బికాజ్ ఇట్ ఈస్ 0 ప్లస్ 1. మళ్ళీ 1 2 అవుతుంది అనమాట. 2 ప్లస్ 1 3 అవుతుంది. అవును సార్. మళ్ళీ 2 3 అవుతుంది అనమాట. 3 ప్లస్ 3 6 అవుతుంది. అవును సార్. ఆన్సర్ ఇస్ 6 వస్తుంది అనమాట. అవును సార్. సింపుల్ కదా? సింపుల్ సార్. ఓకే, కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇది కావాలంటే మాన్యువల్గా మీరు ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఎట్లా ట్రేస్ చేయాలని చెప్పి పెట్టాను. సో ఇక్కడ టైం అవుతుందని చెప్పి జస్ట్ బేసిక్గా పెట్టాను, మా వర్డ్స్లో చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బిగ్ ఓ నోటేషన్లో ఎలా చేస్తామో చూద్దాం. సేమ్ అదే సమ్ అనమాట. ఓకే సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్ వితౌట్ గెటింగ్ కాట్ అప్ ఇన్ ద మైన్యూట్ డీటెయిల్స్. ఓకే. ఓకే, నేను ఇందాక సెకండ్ పాయింట్ ఇది. ఇట్ ఫోకసెస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్ వితౌట్ గెటింగ్ కాట్ అప్ ఆన్ ద మైన్యూట్ అనమాట. ఓకే, అంటే మీన్స్ దాట్ ద అల్గోరిథం టేక్స్ ప్రపోర్షనల్లీ లాంగర్ టు కంప్లీట్ యాజ్ ఇట్ గ్రోస్. ఓకే. ఓకే, చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే n+2 ఉండండి, ఇది మీకు క్లారిటీగా మీకు అర్థం అవుతుంది ఏంటి ఇక్కడ అని. ఓకే సార్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 100 ఇస్తా. ఓకే సార్. అప్పుడు ఏమవుతుంది ఫార్ లూపు. ఓకే, ఇక్కడ +2 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. n+2 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ టైం n ఈజ్ ఈక్వల్ టు 100 నువ్వు ఇస్తావు కదా. అవును సార్. అప్పుడు n 100 అయిపోద్ది, అంటే ఇది ఎంత 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవును సార్. ఓకే, కానీ ఇవ్వకంటే ముందు ఇక్కడ చూడు, ఫస్ట్ ఏమొస్తుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. ఓకే. తర్వాత సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు i. ఓకే. ఓకే, వేర్ ఎవర్ ఇట్ స్టోరింగ్ వాల్యూ, దిస్ ఇస్ స్టేట్మెంట్ నెంబర్ 2. ఓకే. కానీ ఈ స్టేట్మెంట్ ఫార్ లూప్లో ఉంది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ నెంబర్ 3. ఓకే. ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ ద సమ్. ఐ టోల్డ్ వాట్ ఈస్ యువర్ ఇన్పుట్, వాట్ ఈస్ యువర్ అవుట్పుట్. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ ఫార్ లూప్లో ఉన్నది లెక్క చేయకండి. ఓకే. అలా ఫార్ లూప్లో లెక్క చేయకపోతే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? ఐ సెడ్ స్టేట్మెంట్ నెంబర్ 1, స్టేట్మెంట్ నెంబర్ 2, స్టేట్మెంట్ నెంబర్ 3 ఓకే కదా. ఈ 3 లైన్స్ ఇంపార్టెంట్. దీన్ని స్టేట్మెంట్ నెంబర్ 1, ఓకే, దీన్ని స్టేట్మెంట్ నెంబర్ 2 ఓకే తీసుకుంటే మనకి ఫార్ లూప్లో ఏం, సో దీన్ని మనం 1 అని పెట్టుకోవచ్చు. టైం కూడా ఎక్కువైంది సార్ ఈరోజు. నో ప్రాబ్లం, దిస్ ఇంపార్టెంట్. దీనికంటే సింపుల్గా ఇప్పుడు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు సార్. ఇట్లా చెప్పింటే మా ఎంసీఏలోనే బాగుండిందండి. ఇప్పుడు ఈ రోజు చూడు, నీకు బిగ్గో అంటే ఏంటో అర్థం అవుతుంది. ఖచ్చితంగా సార్. బిగ్గో నేను ఏమో అనుకున్నాను. నీకు బిగ్గో అంటే ఇప్పుడు చూడు, ఇక్కడి నుంచే స్టార్ట్. ఇక్కడ ఇదిదా సినిమా మెయిన్. ఇంతవరకు చెప్పిందంతా వేస్ట్. అది డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ నీకు 3 తెప్పించడానికి.
ఓకే. ఇది ఏంటంటే క్లారిటీగా రేపు నీకు తెలుస్తుంది కదా అల్గోరిథం అంటే ఏంటి, ఎందుకు వాడతామని. అవును సార్. సో ఇప్పుడు చూడు, ఇది స్టేట్మెంట్ నెంబర్ 1, ఓకే. ఇది స్టేట్మెంట్ నెంబర్ 2, ఓకే. ఇది స్టేట్మెంట్ నెంబర్ 3. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫార్ లూప్లో స్టేట్మెంట్ ఏముందో అది ఇగ్నోర్ చేసే. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మనకి 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. అవును సార్. అంటే ఇది ఒకటి అనమాట. ఓకే. అదే నీ 2 అనమాట. ఓకే. కానీ ఐ టోల్డ్ వాట్ ఈస్ ద ఇయర్, ఇట్ ఫోకసెస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్ వితౌట్ గెటింగ్ కాట్ ఆన్ మైన్యూట్ డీటెయిల్స్. ఓకే సార్. సో హియర్ యువర్ మైన్యూట్ డీటెయిల్స్ ఈస్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అనమాట. ఎందుకంటే ఇవి ఎప్పుడు మారవు. ఒకసారి నీ ప్రోగ్రామ్ రన్ అవుతుందా ఫస్ట్ టైము, అప్పుడు ఏంటి, ఫస్ట్ 0 ఉంటుంది ఫస్ట్ టైం. అవును సార్. ఇట్ ఈస్ కాన్స్టెంట్. అవునవును. తర్వాత ఫార్ లూప్ అంటే ఈ వాల్యూ కదా మారుతుంది. అవునవును సార్. మళ్ళీ ఇక్కడికి వస్తే ఏంటి, ఇది కాన్స్టెంటే. బికాస్ రిటర్న్ ఇట్ ఓన్లీ గివ్స్ బ్యాక్ ద అవుట్పుట్. వన్ ఈస్ ఇనిషియలైజేషన్, వన్ ఈస్ గివింగ్ ద అవుట్పుట్. దట్ మీన్స్ దీస్ 2 వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్. ఓకే సార్. అందుకే అనమాట ఇక్కడ ఎన్ని వాల్యూస్ కాన్స్టెంట్గా ఉన్నాయి, 2 సార్. 2 వాల్యూస్ కాన్స్టెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నేను 100 అని ఇస్తే ఈ ఫార్ లూప్ ఎన్ మారుతుంది. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే, యువర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫార్ లూప్. ఓకే. ఓకే. అర్థమైంది సార్. నవ్ యూ గాట్ ఇట్. వాట్ ఈస్ దిస్ 100 + 2? అర్థమైంది సార్. How many statements are static and how many statements are dynamic? Okay. Because based on dynamic one only your program will get affected. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు ఏమవుతుంది, 100 టైమ్స్ ఫార్ లూప్ రన్ అవుతుంది అండ్ ఆ టూ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. ఓకే సార్. అంటే 102. సో ఓకే. ఓకే. అర్థమైంది ఇప్పుడు అర్థమైంది. సింపుల్గా ఒక 1 సెకండ్లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ నువ్వు 1000 ఇచ్చావంటే అంటే నీ ఫార్ లూప్ 1000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. అండ్ నీ కాన్స్టెంట్గా ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 సార్. ఇప్పుడు ఏమవుద్ది, 1000 + 2. అంటే నీకు 100 టైమ్స్కి 1 సెకండ్ అంటే 1000 టైమ్స్కి 10 సెకండ్స్ అవుతుంది కదా. ఖచ్చితంగా. అంటే ఇక్కడ నీ ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ హాస్ ఇంక్రీజ్డ్. అవును సార్. ఓకే. నౌ ఫర్ 10 సెకండ్ 10,000కి అయితే దిస్ విల్ రీచ్ టు 1 minute. అవును సార్. ఓకే. నౌ 1 lakh రూపీస్, 1 lakh అంటే 10 minutes అవుతుంది ఇప్పుడు ఈ ప్రోగ్రాము. సేమ్ అదే ప్రోగ్రాము. నువ్వు ఇన్పుట్ ఎంత ఇస్తావో ఆల్వేస్ ఇట్ ఈస్ డిఫైన్డ్ విత్ ద ఇన్పుట్. నువ్వు ఎంత ఇన్పుట్ బట్టి ఇస్తావో. ఓకే. స్పేస్ అండ్ టైం అన్నాం కదా. అవును సార్. ఓకే, అదే అనమాట. చూసావా, ఇప్పుడు నువ్వు అనుకున్న ఈ చిన్న ప్రోగ్రామే నువ్వు 10 lakhs ఇన్పుట్ ఇచ్చావంటే 10 minutes అవుతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. టైం కాంప్లెక్సిటీ అంటే అర్థమైందా నీకు? అర్థమైంది సార్. సో దట్ ఈస్ వాట్ బిగ్ ఓ అంటే. ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ ద మెయిన్ పార్ట్. ఓకే సార్. నాట్ ఆన్ దిస్ కాన్స్టెంట్ పార్ట్ అనమాట. ఓకే సార్. ఓకే. సో దీనికి టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనమాట. ఓకే. సింపుల్గా చెప్తాను ఎప్పుడు ఈ బిగ్ ఓ ఎన్ ఆఫ్ ఎన్ రాయాలని. ఓకే. ఇది యాక్చువల్లీ బిగ్ ఓ +2 అనమాట ఇది. సో మనం ఏం చేస్తామంటే ఈ కాన్స్టెంట్, ఎందుకంటే దీని నుంచి మన ప్రోగ్రామ్ అఫెక్ట్ అవ్వట్లేదు కదా. లేదు సార్. వాట్ ఈస్ దిస్ +2 బిగ్ ఓ +n అంటే ఓకే ఈ 2ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే దీని నుంచి ప్రోగ్రామ్ ఇగో ఈ లైన్ నుంచి ప్రోగ్రామ్ అఫెక్ట్ అవుతుందా? అఫెక్ట్ అవ్వట్లేదు కదా. కాలేదు సార్. ఓన్లీ నీ ప్రోగ్రామ్ ఈ ఫార్ లూప్ నుంచి అఫెక్ట్ అవుతుంది. అవును సార్. ఫార్ లూప్. ఇప్పుడు అర్థమైందా? అంటే ఒక్క ఫార్ లూప్ ఉంటే బిగ్ ఓ అని ఇలా రాసి దాంట్లో ఒక్క ఫార్ లూప్ ఉంటే ఒక్క ఎన్. ఓకే. అంతే. దిస్ ఇస్ బిగ్ ఓ. క్లారిటీ? ఓకే సార్. దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. లీనియర్ టైమ్, ఐల్ గివ్ ద PDF ఆల్సో, PPT. సో యూ కెన్ రివైజ్ అగైన్ అండ్ అగైన్. ఖచ్చితంగా చూడాలి సార్. దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ అంటే నువ్వు 100 ఇచ్చినప్పుడు ఇంత 1 సెకండ్, నువ్వు 100 ఇచ్చినప్పుడు 10 seconds. సారీ, లీనియర్ అంటే నెమ్మదిగా పెరగడం. ఓకే. ఓకే సార్. ఓకే. లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ మీన్స్ దట్ ద అల్గోరిథం టేక్స్ ప్రపోర్షనలీ లాంగర్ టు కంప్లీట్. ఓకే. ఓకే. 1 minute 10 seconds, సారీ 1 second 10 seconds, 1 minute, తర్వాత 10 minutes ఎలా చేస్తే లీనియర్గా కదా టైమ్ ఇంక్రీజ్ అయింది. అవును సార్. నవ్ యూ అండర్స్టూడ్? ఫైన్ సార్. క్లారిటీ. బిగ్ ఓ టైమ్ కాంప్లెక్సిటీ అంటే తెలిసింది కదా. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు,
నేను క్లారిటీగా చెప్పాను, నీకు ఫార్ లూప్ ఉంటే ఆ ఫార్ లూప్ ఈజ్ కాల్డ్, ఆ కాంప్లెక్సిటీ ఫార్ లూప్ బట్టి పెరుగుతుంది. ఇట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ ద మైనర్ థింగ్. ఓకే. కానీ ఇక్కడ చూడు, ఈ ప్రోగ్రామ్ చూడు, ఈ ప్రోగ్రాంలో ఫార్ లూప్ ఉందా? లేదు సార్. లేదు. సో ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఈజ్ 0 ఎందుకు 0 అంటే ఇక్కడ ఫార్ లూప్ లేదు కాబట్టి n యాడ్ చేయలేదు. ఓకే. ఇది ఒక కాన్స్టెంట్ అనమాట. సి దట్ ఈస్ వాట్ 0 అంటే కాన్స్టెంట్ అని పెట్టాను. ఇది ఒక స్టేట్మెంట్. ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎప్పుడెప్పుడు నువ్వు 10 ఇచ్చినా 20 ఇచ్చినా ఓకే 20 ఇంటూ ఇది ఫార్ లూప్ లాగా ఎక్కువ టైం తీసుకోవట్లేదు కదా. అవును. నువ్వు 10 lakhs ఇచ్చినా ఫట్ అని ఇది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అవునవును సార్. ఇక్కడ మెయిన్ ఫార్ లూపే ప్రాబ్లం. ఇక్కడ ఫార్ లూప్ లేదనమాట. సో వాట్ ఈస్ దిస్ ఈస్ అ కాన్స్టెంట్ వాల్యూ, సేమ్ లైక్ హౌ దట్ టైమ్ యూ హ్యాడ్ రైట్ రిటర్న్ సమ్, అలాంటి స్టేట్మెంట్ ఇది. అవును సార్. గాట్ ఇట్? యా సార్. నువ్వు ఇప్పుడు చూడు, ఇక్కడ నీకు రెండు ఫార్ లూప్ ఉన్నాయి సార్. 2 ఫార్ లూప్లు ఉన్నాయన్నమాట. అంటే నువ్వు 100 ఇస్తే ఈ ఫార్ లూప్ 100 times ఎగ్జిక్యూట్ అవుతుందా? అవును సార్. 200 times టోటల్. 200 times. అంటే ఇది ఇప్పుడు 10 seconds తీసుకుంటే సపోజ్ నేను దీనికి 1000 ఇస్తే 1000 ఇస్తే పోతుంది, 1 lakh దాటేస్తాను. ఏదో ఒకటి జస్ట్ బేసిక్ నువ్వు చెప్పిందే కరెక్ట్లే. అంటే కాంప్లెక్సిటీ ఇస్ ఇంక్రీజింగ్ రైట్? అవును సార్. ఓకే. సో వాట్ ఈస్ ద బిగ్ ఆఫ్ 1? యూ షుడ్ రైట్ n into 2 because there are 2 for loops. ఓకే. ఓకే సార్. ఇందాక ప్రోగ్రామ్కి ఏం చెప్పాను? O of n. ఓకే. 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 ఒకటి ఉంటే O of n, 2 ఫార్ లూప్లు ఉంటే O n ఇంటూ. ఎప్పుడైనా ఇంటర్వ్యూయర్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ ఆఫ్ దిస్ అని చెప్పినప్పుడు అక్కడ 2 ఫార్ లూప్లు ఉన్నాయి, ఒక బిగ్ ఓ ఇలా పెట్టు, n into 2. ఓకే. ఓకే. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది సార్. బిగ్ ఓ అంటే తెలుసా? అర్థమైంది సార్. ఓకే. సి యాడింగ్ మోర్ నెస్టెడ్ ఐటరేషన్స్ ఓకే సార్. through the input will increase the complexity which could then represent O of n. ఓకే. ఇప్పుడు మూడు ఉంటే 3 times n into 3. అంతే సార్. 4 ఉంటే n into 4. n into 4 అంతే. మనసులాయో? సో అంతే అనమాట, చాలా సింపుల్. దట్ ఈస్ వాట్ బేసికలీ. ఓకే సార్. ఓకే. నీకు 2 ఉంటే n into 2 ఆర్ n2 అనే రాసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. క్వాడ్రాటిక్ అంటాం. ఓకే. 1 2 3 ఓకే. n into 3. ఓకే సార్. ఓకే. సింపుల్. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ ఆఫ్ దిస్? ఇప్పుడు ఎవరైనా వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ ఆఫ్ దిస్ అని అడిగినప్పుడు యూ హ్యావ్ టు రిప్రజెంట్ దేర్ వాట్ ఈస్ దట్ బిగ్ ఓ ఆఫ్ ఏమని రాస్తావు? O of n, అదే బిగ్ O of n అని రాస్తాను సార్ దీనికి. ఎట్లా చూడు, ఈ ప్రోగ్రామ్ నేను ఫస్ట్ టైం నేను కాల్ చేస్తాను. ఓకే. ఓకే. నేను 10 అని ఇస్తా. 10. ఓకే. ఇదొక ఇన్బిల్ట్ మెథడ్ అరే డాట్ ఫ్రమ్. ఓకే. అంటే ఒక 10 numbers జనరేట్ చేసుకుంటుంది అనుకో. ఓకే సార్. ఓకే. 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 10 numbers. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ 11 ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఈ 0 తీసేస్తా. 10 numbers ఉన్నాయి. అవును సార్. 0 కౌంట్ అవుతుందా సార్ దీంతో? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మనం 10 ఇచ్చినామంటే ఇప్పుడు 10 అంటే 1100 అవుతుంది కదా. అంటే నేను ఎందుకంటే అంటే ఈ ప్రోగ్రామ్ ప్రకారంగా అంటున్నాను ఇక్కడ అరే డాట్ ఫ్రమ్ 10 అనమాట. ఇది ఏమవుతుందో మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే సార్. ఇట్ విల్ క్రియేట్ అరే వాల్యూస్ అనమాట. అరే డాట్ ఫ్రమ్ విల్ క్రియేట్ అరే వాల్యూస్. ఓకే సార్. ఓకే. ఓకే. సో ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. ఓకే. ఎన్ని ఇప్పుడు టోటల్ 2 అయ్యాయా? 2 అయింది సార్. అరే డాట్ ఫార్ ఈచ్. ఓకే. ఓకే. ఫార్ ఈచ్ అనమాట. అంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఇది 1 time కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతే సార్. ఓకే. అవును సార్. ఓకే. అంటే నీకు ఇవన్నీ కాన్స్టెంట్ అనమాట. అవును సార్. కాన్స్టెంట్. సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే. ఇగ్నోర్ చేస్తే ఇప్పుడు ఎన్ని ఫార్ లూప్లు ఉన్నాయి మనకి? ఒకటే కదా సార్. ఒకటే ఉంది. సో వాట్ ఈస్ దిస్? బిగ్ 0 of n. అదే బిగ్ of n. నవ్ యు నో? యా సార్. నవ్ యు నో హౌ టు ఐడెంటిఫై ద వర్స్ట్ కేస్? ఓకే. ఓకే సార్. హౌ మెనీ ఫార్ లూప్స్ అండ్ ఇన్ దట్ ఫార్ లూప్ అండ్ ఇంకోటి ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫార్ ఇదొక ఫార్ స్టేట్మెంట్. ఓకే. దీంట్లో ఒక ఫార్ స్టేట్మెంట్. ఓకే. ఓకే. ఈ నెస్టెడ్ కదా. అవును సార్. అప్పుడు నువ్వు ఏంటంటే n into 2 అని రాయొచ్చు. ఓకే. ఐ విల్ గివ్ యూ అ టాస్క్ వేర్ యూ కెన్ కమ్ టుమారో. ఓకే సార్. ఇదొక ఫార్ లూప్
కానీ నెస్టెడ్ కాకుండా పక్క పక్కన ఉంటే కాకుండా అంటే మూడు నెస్టెడ్ కాకుండా సపరేట్గా ఉంటే ఎట్లా? ఓకే కమెంట్స్లో ఎవరైనా దూరం వచ్చి చూసుంటే కమెంట్ చేయండి. నవ్ యూ గాట్ ఇట్? ఓకే సార్. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఓకే ఆల్ రైట్, విల్ గో నెక్స్ట్. ఓకే సార్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. షూర్ సార్. పిక్చర్ క్వాలిటీ రివిజన్ చేసుకుంటే ఇంక క్లారిటీ వచ్చేస్తుంది. కనీసం రోజుకి ఒకసారి అయినా అన్ని రివైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఏం లేదు, ఇలాగా జస్ట్ ఎలాగుంది పీపీటీ? బాగుంది సార్. అందుకే 2 రోజులు కష్టపడ్డా. ఫస్ట్ కాబట్టి. యా ఇంకా రేపు నుంచి ప్రోగ్రామ్స్ చేసుకుని వెళ్ళిపోవడం. నీకు క్లారిటీ ఉండాలి కదా. రేపు నేను ఒక ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రాంలో వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ బెస్ట్ కేస్ అన్నప్పుడు నీకు క్లారిటీ ఉండాలి కదా. వర్స్ట్ కేస్ అంటే ఏంటి, బెస్ట్ కేస్ అంటే ఏంటో. సార్ ఇప్పుడు నాకు ఇంకో డౌట్, డిఎస్ఏ చేయాలంటే మ్యాథ్స్ వేరే లెవెల్లో ఉండాలంటే నిజంగా అలాగేం లేదు. కొంతమంది ఇప్పుడు నేనే అనుకోండి మ్యాథ్స్లో యావరేజ్, నేను అలాగేం లేదు. వాట్ ఈస్ మ్యాథ్స్? మ్యాథ్స్ ఈస్ a formula. You should know the formula to solve a problem. Okay, now what is this algorithm also? One is already existing, అంటే ఒక formulas to solve a problem. అంతే. అంటే నువ్వు మ్యాథ్స్ చదువుకునే బదులు అల్గోరిథమ్స్ చదువుకో, అంతే కదా. ఓకే, బేసిక్ అడిషన్ ప్లస్ మైనస్ పర్సంటేజ్ అసెండింగ్ డిసెండింగ్ వస్తే చాలు. ఓకే, అంటే ఇప్పుడు చూడు, నీకు సోషల్ వచ్చు, పొలిటిక్స్ వచ్చు, నీకు ఇంకా సోషల్, సపోజ్ నువ్వేమైనా హిస్టరీ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేస్తే నీకు ఎక్కువ రావాలి. అవును సార్, ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ ఇంపార్టెంట్ అంటే నువ్వు మషిన్ లెర్నింగ్ లేకపోతే ఏదైనా సైంటిస్ట్ లెవెల్లో మ్యాథ్స్ దాని ప్రకారంగా కావాలి. అవును సార్, నీకు ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడున్న మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంతా మ్యాథ్స్ రాకపోయినా బేసిక్స్ వస్తే చాలు. ఓకే, ఇది ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో ఇది అర్థం చేసుకునే కెపాసిటీ వస్తే చాలు. ఓకే సార్. ఓకే, సో నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ, రైట్? Okay sir. So we have time complexity and space complexity, and that is measured using asymptotic notations. అదే డౌట్ అడుగుతాం అనుకున్నా నేను. What is big O, omega, theta? ఓకే, మనం బిగ్ ఓ మాత్రం ఫోకస్ చేసి బిగ్ ఓలో మనం ఇప్పటికి టైం కాంప్లెక్సిటీ అంటాం. అంటే టైం నీకు తెలిసిపోయింది కదా, ఎన్ని ఫార్ లూప్లు ఉంటే అంత పెరుగుతుంది. ఓకే సార్. ఓకే, నౌ స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో సిమిలర్ టు సేమ్ థింగ్ ఆఫ్ బిగో, సేమ్. ఆ కాన్స్టెంట్స్ అవంతా ఏమున్నాయో. ఓకే ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే అగైన్ మెనీ ఫ్యాక్టర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, రైట్? దట్ ఈస్ ఆల్సో మెజర్డ్ లైక్ దిస్ అనమాట. 2 to the power of n to the, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్ n, ఓ ఆఫ్ n చూసే ఇక్కడ గ్రీన్గా ఉంది. ఓ ఆఫ్ n అంటే ఫార్ లూప్. నువ్వు ఒక ఫార్ లూప్ ఇచ్చావు అనుకో. ఓకే ఓకే, నువ్వు ఒక ఫార్ లూప్ ఇస్తే దాని రిజల్ట్స్ సమ్ ఆఫ్ 100 ఈజ్ హౌ మచ్? ఓకే, మేబీ ఇట్ ఈస్ ఓకే, సమ్ ఆఫ్ 10 ఈజ్ హౌ మచ్? ఇట్స్ 55. ఓకే, 1 + 1 + 2, 2 + 3, 3 + 4, 4 + 5, 5 + 6. ఓకే సార్. ఓకే, వాట్ ఈస్ సమ్ ఆఫ్ 10? ఇట్స్ 55. ఓకే ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ 10 టైమ్స్ నీ ఫార్ లూప్ రన్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు 100 ఇస్తే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 100? దేర్ యువర్ డిజిట్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. అవును సార్. 10 అని ఇచ్చినప్పుడు 2 డిజిట్స్. ఓకే, కానీ 100 అని ఇచ్చినప్పుడు అదొక 3 or 4 డిజిట్స్ అవ్వచ్చు. ఓకే సార్. ఓకే, అంటే 4 డిజిట్స్ అంటే 4 ఫేస్ వాల్యూస్ కదా. అవును సార్. ఓకే, అంటే నీ మెమరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. అవును సార్. సో నీ టైం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతున్న టైంలో కూడా స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సార్ ఇక్కడ నాకు కింద గ్రీన్ కలర్ లాస్ట్ లో ఉంది కదా సార్. యా, గ్రీన్ 0 ఆఫ్ లాగ్ n, అది ఎందుకు సార్ 0 ఆఫ్ 1 చేస్తాం? అంటే కొంచెం అడ్వాన్స్డ్, ఎక్కువ నేను లాగరిథమ్స్ అన్నమాట. స్టార్టింగ్ జనరల్ గా ఏంటంటే మనకి ఇందాకలా ఇక్కడ నేను చూపెట్టాను నేను, క్వాడ్రాటిక్, ఓకే, క్యూబిక్ అనమాట. యాక్చువల్లీ నేను ఆ లాగ్ ఆఫ్ n నేను యాడ్ చేయలేదు. ఓకే, నీకు నీ ప్రోగ్రామ్ ఎంత కాంప్లెక్స్గా వెళ్తే యాక్చువల్లీ రిప్రజెంటింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ వాల్యూ. ఓకే సార్. ఓకే, జనరల్గా ఇది ఏంటంటే n2 అని ఏది ఉందో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే, ఇది హైఫై మ్యాథ్స్ అనమాట, అంత అవసరం లేదు మనకి. ఓకే, బట్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఓకే, లాగ్ ఆఫ్ n అంటే ఎక్కువ కాంప్లెక్స్ ఉందంటే అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ రిప్రజెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్ యూ కెన్ రిప్రజెంట్ త్రూ లాగ్ అనమాట. ఓకే సార్. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ యూ అండర్స్టూడ్, రైట్? అర్థమైంది సార్. అంతే, అర్థమైందా లేదా? ఫుల్ క్లారిటీ. పక్కా అర్థమైందా? పక్కా సార్.
చాలా మంది ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటే డెఫినెట్గా ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడడం బెస్ట్ అనుకుంటా. చూస్తే మంచిదన్నమాట. మంచిది. ఎవరికైనా నిద్రపోతున్నామని అనుకుంటే ఉమ్. ఒక్కసారి రివిజన్ చేసుకోండి, లేకపోతే ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫీడ్బ్యాక్ మనం కరెక్ట్ చేసుకుందాం. జయించడం అంటే కష్టపడాలన్నమాట. అవును సార్. ప్రతి ఒక్కటి మనకి సింపుల్గా వచ్చేయాలి, ఫ్రీగా నేర్పించాలి, తర్వాత స్పూన్ ఫీడింగ్లా చేయాలంటే ఏది రాదు. కొంచెం మన బ్రెయిన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, అప్పుడే నీకు సక్సెస్ తెలుస్తుంది అనమాట. ఓకే. సో అన్నీ సింపుల్గా అర్థమైపోవాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు ఇక్కడ. దీన్ని చూసి కూడా ఇంకా అర్థం కాలేదు, మనం ఏం చేయలేము కదా సార్. సో ఇక్కడ నేను సాయికి నేను చెప్తున్నానంటే ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద కోడ్ విత్ కేజీ వ్యూవర్స్కి. ఆబ్జెక్ట్స్, బేసిక్గా ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో. ఓకే. ఆబ్జెక్ట్ అంటే తెలుసు కదా? తెలుసు సార్. ఓకే, బేసిక్స్ ఆబ్జెక్ట్ అరేజ్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. ఓకే, దీంట్లో ఏంటంటే బేసిక్గా ఆ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, మనకు తెలిసిందే. సపోజ్ ఏదైనా ఒక వాల్యూ నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావు కదా ఆబ్జెక్ట్లో, దట్ ఈస్ బిగ్ ఆఫ్ 1. ఓకే. ఓకే, జస్ట్ యూఆర్ యాడింగ్ ద వాల్యూ, ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ అనమాట. 1 ఉంటే ఇక్కడ ఓకే సార్. ఒక వాల్యూ నువ్వు తీస్తున్నావు అంటే దట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే. ఒక వాల్యూ నువ్వు యాక్సెస్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే సార్. ఓకే, సెర్చ్ చేస్తున్నావు ఇక్కడ. సెర్చ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఫార్ లూప్ వస్తుంది. ఓకే. ఫార్ లూప్ సెర్చ్, సో దట్ ఈస్ ఓన్లీ బిగ్ ఆఫ్ n. ఓకే ఓకే ఓకే. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ కీస్, ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఇవన్నీ బిగ్ ఆఫ్ n అనమాట. ఇవంతా ఎప్పుడంటే వెన్ యూ యాడ్ మోర్ వాల్యూస్. ఓకే. ఓకే, వెన్ యూ వాంట్ టు సెర్చ్ మోర్, యువర్ కాంప్లిసిటీ ఇంక్రీజెస్. ఓకే సార్. ఓకే, అందుకే నేను చెప్పాను అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక్క పర్పసే. ఆల్వేస్ యూఆర్ టేకింగ్ 1 వాల్యూ అండ్ యూఆర్ రిమూవింగ్ 1 వాల్యూ, ఇన్సర్టింగ్ 1 వాల్యూ, యాక్సెసింగ్ 1 వాల్యూ. యా సార్. కానీ వెన్ యూ సెర్చ్ అంటే ఏంటి, ఒక వాల్యూ నువ్వు సెర్చ్ చేస్తున్నావు, కానీ నువ్వు అన్నిట్లో చెక్ చేయాలి కదా. అవును సార్. సో నువ్వు ఎంత సెర్చ్ చేయాలో నీ కాంప్లిసిటీ దాన్ని బట్టి, అందుకే బిగ్ ఆఫ్ n అని పెట్టాను అనమాట. ఓకే ఓకే ఓకే, అది నేను జస్ట్ ఒక 100 రికార్డ్స్ కానీ పెట్టా. ఓకే ఓకే. 200 రికార్డ్స్ అంటే ఇది n×2 అవుతుంది. n×2. ఓకే, లైక్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, అరేజ్లో కూడా సేమ్ అనమాట. మన దగ్గర ఒక అరేజ్ ఉన్నాయి. అరేలో వాల్యూ ఇన్సర్ట్ చేయాలన్నా, రిమూవ్ అట్ ద బిగినింగ్ ఎండ్ చేయాలన్నా, రిమూవ్ అట్ ద ఎండ్. అంటే నువ్వు లాస్ట్ 9th ఎలిమెంట్ నువ్వు డిలీట్ చేస్తే ఇండెక్స్ గట్ నువ్వు డిలీట్ చేసేస్తున్నావు. ఓకే. కానీ ఇక్కడ చూడు, ఇన్సర్ట్, రిమూవ్ అట్ ద బిగినింగ్. ఓకే. Because in the beginning when you remove, no, it is log of n, because here you are modifying the index also. ఓకే సార్. ఇది జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ నేను తెచ్చాం. ఓకే ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ బిగ్ ఆఫ్ n దేనికి వస్తాయంటే అంటే కాంప్లిసిటీ పెరుగుతుంది అనమాట. సో ఇవి నువ్వు వాడినప్పుడు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే సార్. ఓకే, ఈ ఫార్ లూప్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, స్లైస్, కన్కాట్, అన్షిఫ్ట్, ఎనీథింగ్ దట్ ఈస్ లూపింగ్. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, బట్ ఇక్కడ షిఫ్ట్ అన్షిఫ్ట్ ఈజ్ నాట్ లూపింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే షిఫ్ట్ అన్షిఫ్ట్ అనేది నువ్వు వాల్యూస్ మార్చినప్పుడు కూడా ఇండెక్స్ కూడా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. ఓకే. ఈ ముందున ఒక ఎలిమెంట్ నువ్వు యాడ్ చేస్తావు, 100 యాడ్ చేస్తావు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, 100 విల్ బికమ్ 0, రైట్? అవును సార్. అంటే 100 0 అవుతప్పుడు ఇప్పుడు ఈ 1 నెంబర్ ఏంటి, ప్రెసెంట్ గా 0 కదా, 0 1 అవుతుంది. అవునవును. ఓకే. మళ్ళీ 3 ఏమవుతుంది అంటే నీకు ఇండెక్స్ కూడా షిఫ్ట్ అయిపోతుంది కదా. షిఫ్ట్ అవుతుంది సార్. అంటే నీకు 1 lakh వాల్యూస్ ఉంటే 1 lakh ఇండెక్సెస్ మళ్ళీ చేంజ్ అవుతాయి కదా. చేంజ్ అవుతుంది. అందుకే నేను బిగ్ ఆఫ్ n అనమాట. ఇట్స్ అ ఫార్ లూప్. ఓకే. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. వాట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ, వాట్ ఈస్ టైమ్ కాంప్లెక్సిటీ, అండ్ వాట్ ఈస్ బిగ్ ఆఫ్ n. అల్గోరిథమ్స్ ఎందుకు వాడాలో ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా నీకు? సమ్ బేసిక్ థింగ్స్ ఇవి కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఓకే ఓకే సార్. అండ్ ఫిబొనాకీ సీక్వెన్స్ అనమాట. ఇది ఏంటో మనం కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బై బాయ్.